గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6th సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐఐటి ధన్బాద్లో స్వదేశీ చిప్, చూపు లేని వారికి కూడా స్మార్ట్ కళ్ళజోళ్ళు అనమాట. అంటే ఈ స్వదేశీ చిప్ ఉపయోగించి చూపు లేని వాళ్ళకి స్మార్ట్ కళ్ళజోళ్ళు తయారు చేస్తున్నారు. సెమీ కండక్టర్ చిప్ తయారీలో భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎపెక్ 1 అనే చిప్ను ఉత్పత్తి చేసిందనమాట. సో జార్ఖండ్లో ఉన్నటువంటి ధన్బాద్లో ఉన్న ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించగా మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేసిందనమాట. అంటే ఈ ఎక్విప్మెంట్ని రూపొందించింది ఎపెక్ 1 అనే చిప్ని రూపొందించింది వచ్చేసి మనకి ధన్బాద్లో ఉన్న ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ వాళ్ళు. సో మొహాలీలో ఉన్నటువంటి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ఏమో దీన్ని ఉత్పత్తి చేసిందనమాట. గతంలో ఐఐటి ధన్బాద్ నిపుణులు డిజైన్ చేసే చిప్లను బెల్జియంలో ఉత్పత్తి చేసేవాళ్ళు అనమాట ఇంతకు ముందు. కానీ ఎపెక్ 1 చిప్ను మాత్రం పూర్తిగా భారత్లోనే ఉత్పత్తి చేశారు. డేటాని నిల్వ చేయడము, తక్కువ శక్తి, అధిక పనితీరు అవసరమయ్యే సాధనాలకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సిపియు ఎస్ఎన్ఎం వ్యవస్థల్లో దీన్ని వాడొచ్చు అనమాట. రక్షణ సంబంధ అవసరాలను కూడా ఇది తీరుస్తుంది అనమాట ఈ ఎపెక్ 1 అనే చిప్ అనమాట. ఓకేనా. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి చురుగ్గా చిరుధాన్యాల సాగు 2023-24లో 175.72 లక్షల టన్నుల ఉత్పత్తి జరగగా చిరుధాన్యాలు 2024-25లో 180.16 లక్షల టన్నులకు పెరిగిందనమాట. గత సంవత్సరం కన్నా కూడా 4.43 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది పెరిగిందనమాట 2023-24తో పోలిస్తే 24-25లో. అలాగే మనకేంటి అంటే ఈ సాగు సైతం అంటే పంటల సాగు కూడా 79 లక్షల ఎకరాల నుంచి 90 లక్షల ఎకరాలకు చేరిందనమాట. దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ 27%, మహారాష్ట్ర, కర్ణాటక సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అత్యధిక చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సెకండ్ మహారాష్ట్ర, కర్ణాటక థర్డ్ ప్లేస్, ఏపీ 9th ప్లేస్లో ఉంటే తెలంగాణ 10th ప్లేస్లో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా వచ్చేసి 38.4%. 2024-25లో భారత్ $37 మిలియన్ విలువైన 89,164.96 టన్నుల చిరుధాన్యాలను ఎగుమతి చేసిందనమాట. గత సంవత్సరం $8 మిలియన్ల పెరిగిందనమాట. అంటే గత సంవత్సరం కంటే కూడా $8 మిలియన్ పెరిగిందనమాట ఈ చిరుధాన్యాల గురించి ఎగుమతి అనేది. సో 2024-25లో చిరుధాన్యాల సాగు సజ్జలేమో 60.3 లక్షల టన్నులు, జొన్నలు 27.1 లక్షల టన్నులు, రాగులు 10.2, ఇతరాలు 2.4 అనమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మౌంట్ ఫుజీ అధిరోహించినటువంటి 102 సంవత్సరాల వృద్ధుడు అయితే కొకిచి ఆకుజోవా అనే వ్యక్తి వృద్ధుడు 3776 మీటర్ల మౌంట్ ఫుజీని అధిరోహించి ఆ పర్వతం ఎక్కినటువంటి అతిపెద్ద వయస్కుడిగా పేరుగాంచాడనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఉత్తమ టీచర్ అవార్డులు తెలంగాణ నుంచి 3 టీచర్లు టీచర్స్ డే సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చేసి మారం పవిత్ర సూర్యాపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి చెందిన వ్యక్తి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చేసి ప్రొఫెసర్ గోయల్ అనమాట, బిర్లా పిలాని హైదరాబాద్, వినీత్ బాలసుబ్రహ్మణ్యం వచ్చేసి NBIIT హైదరాబాద్ అనమాట. సో వీళ్ళు ముగ్గురికి కూడా మనకి టీచర్స్ డే సందర్భంగా పురస్కారాలు రావడం జరిగింది. ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక అనే ఒక కొత్త పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ పథకం పేరిట తెలంగాణలోని మహిళా సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకి ఉచిత చీరలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని 65 లక్షల మందికి ఈ చీరలను అనేది ఇస్తారు. చీరలు పెట్టేందుకు BOPP లామినేటెడ్ ఓవెన్ బ్యాగులు కూడా తయారు చేశారనమాట. ఈ లామినేటెడ్ ఓవెన్ బ్యాగులలో ఈ చీరలు పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే దేశంలో ఉన్నటువంటి మరణాల్లో దాదాపు 3వ వంతు అంటే 31% హృద్రోగ సమస్యల వల్ల మాత్రమే మరణం అనేది సంభవిస్తుందంట. ఇది ఎప్పటి డేటా ప్రకారం అంటే 2021 నుంచి 23 డేటా ప్రకారము. మొత్తం మరణాల్లో అసంక్రామిక వ్యాధుల వాటా ఎంత అంటే 56.7%, సాంక్రమిక మరియు ప్రసవకాలిక పౌష్టికాహార కారణాల వల్ల మరణాలు ఎన్ని అంటే 23.4% అనమాట. అది మనకు 6th కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి 7th సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ చూస్తే అందులో కూడా మళ్ళీ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా 2021-23 డేటా ప్రకారము దేశంలో మాతృ మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ మరియు ఏపీ. మనకి ఐక్యరాజ్య సమితి ప్రకారము MMR 70 కన్నా తక్కువగా ఉండాలి. కానీ దేశవ్యాప్తంగా MMR నిష్పత్తి అనేది ప్రతి లక్ష జనాభాకు 88గా నమోదైందనమాట.
అయితే ఎంఎంఆర్ అనేది అత్యధికంగా ఒడిశాలో 153, అత్యల్పంగా ఏపీ కేరళలో 30గా నమోదవ్వడం అనేది జరిగిందనమాట. అలాగే ప్రసూతి మరణాల రేట్ అనేది ప్రతి 1000 మందిలో అత్యధికంగా బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి 10 మంది, అత్యల్పంగా కేరళ నుంచి 1 అనమాట ప్రసూతి మరణాల రేటు. ఓకే, సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్ మన మానవ శరీరంలో నిర్దేశిత భాగాలకు ఔషధాలు సరఫరా చేసేందుకు ఈ పరికరాన్ని ఒడిశాలోని బ్రహ్మపుర అంటే బంజబిహార్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ పద్మాలోచన్ హేంబ్రం నేతృత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్ అనేది. అయితే నిర్దేశిత భాగాలు కనంటే బాడీ మొత్తం కాకుండా ఒక సపరేట్ భాగానికి మాత్రమే, ఇప్పుడు దేనికైతే హెల్త్ ఇష్యూ వస్తుందో ఆ భాగానికి మాత్రమే ఔషధాలు సరఫరా చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ప్రకటించడం జరిగింది. అలాగే ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫసల్ బీమా యోజన. అయితే ఈ ఫసల్ బీమా యోజనని కొత్తగా ఈ స్కీమ్ ని పాడి మరియు ఆక్వా రంగాలకు కూడా వర్తింప చేయాలని చెప్పేసి కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతకు ముందు మనకి ఈ పాడి పంటలకి ఆక్వా రంగానికి ఈ పథకాన్ని ఫసల్ బీమా యోజన అనేది వర్తింప చేసే వాళ్ళు కాదనమాట. కానీ కొత్తగా ఇప్పుడు ఈ 2 రంగాలకు కూడా ఈ ఫసల్ బీమా యోజనను వర్తింప చేయాలని మరియు కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సంవత్సరానికి 4 కోట్ల మంది రైతుల నమోదుతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందిందనమాట. అలాగే ప్రీమియం పరంగా చూస్తే ప్రపంచంలో 3వ అతిపెద్దదనమాట ఈ స్కీమ్. మొదట్లో తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలకి ఇది వర్తింపజేసేవాళ్ళనమాట ఈ స్కీమ్ అనేది. కానీ ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా మార్చిన తర్వాత ఉద్యాన అంటే పండ్లు, కూరగాయల పంటలు కూడా చేరాయన్నమాట ఈ స్కీమ్ కింద. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మొదట్లో పంట రుణాలు ఉన్న వారికి ఈ పథకం వర్తించేదనమాట. తర్వాత రుణాలు లేని వారిని కూడా దీంట్లో జమ చేశారనమాట ఈ స్కీమ్ కింద. అంటే స్టార్టింగ్ లో మనకి ఎవరికైతే పంట రుణాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తించేది. తర్వాత మాత్రం రుణాలు లేకపోయినా కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారనమాట. మరి బీమా వర్తింపు మరియు విస్తీర్ణం వచ్చేసి ఏంటి అంటే దేశవ్యాప్తంగా 610 లక్షల హెక్టార్లకు ఈ బీమా అనేది వర్తింపజేశారు. పంటల పరంగా చేస్తున్నటువంటి పాలసీలు ఏంటంటే 13 కోట్లు. ఇప్పటి వరకు బీమా చేసిన మొత్తం ఎంత అంటే 17.2 లక్షల కోట్లు. రైతుల ప్రీమియం వాటా ఎంత అంటే 32,270 కోట్లు. చెల్లించినటువంటి క్లెయిమ్లు ఎంత అంటే 1.59 లక్షల కోట్లు అనమాట. అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే సైమా అవార్డులు 2025 ఈ 13వ సైమా అవార్డులు అనమాట ఇప్పుడు జరిగేవి. అయితే ఉత్తమ నటుడు కింద మనకి అల్లు అర్జున్ కి వచ్చింది. ఉత్తమ నటి వచ్చేసి రష్మిక. అల్లు అర్జున్ కి పుష్ప 2 సినిమాకు గాను, రష్మిక కూడా పుష్ప 2 సినిమాకు గాను ఉత్తమ నటుల అవార్డు అనేది వచ్చింది. మరి ఉత్తమ చిత్రం ఎవరికి వచ్చింది అంటే కల్కి 2898 AD అనే సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. మనకి సైమా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అనమాట. ఈ వేడుకలు అనేవి మనకి దుబాయ్లో జరిగాయి అనమాట. అలాగే నిర్మాత అశ్వనీ దత్ ని ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అవార్డుతో సత్కరించారనమాట. సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే పన్ను సంస్కరణల కమిటీలు. మనకి పన్ను అనే పదము టాక్సో అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. పన్ను అంటే ట్యాక్స్ కదా, ఈ ట్యాక్స్ అనే పదము టాక్సో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మనకి భారత రాజ్యాంగంలో 268 మరియు 300వ అధికరణలు పన్నుల విధింపు మరియు వసూలు అంశాలను తెలియజేస్తున్నాయన్నమాట. 1949, 1950లో మొదటిసారిగా పన్నుల విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి నేతృత్వంలో అంటే జాన్ మతాయి నేతృత్వంలో అనమాట. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు జాన్ మతాయి అనమాట. అలాగే అప్పటి వరకు కూడా 10,000 లోపు ఆదాయంపై అనా అంటే 6 పైసల పన్ను అనేది ఉండేది. కానీ ఈ సంస్కరణల ప్రభావంగా దాన్ని 30 అనాకు తగ్గించడం అనేది జరిగిందనమాట. అలాగే 10,000 పైనగా ఆదాయం ఉన్న వాళ్ళు కట్టాల్సిన పన్ను అనేది 2 అనాలు అంటే 12 పైసల నుండి 9 పైసలకు కుదించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అలాగే 1953లో మనకి జాన్ మతాయి కమిటీ, 1956లో నికోలస్ కాల్డార్ కమిటీ, 59లో మహావీర్ త్యాగ్ కమిటీ, 67లో భూతలింగం కమిటీ, 70లో కేఎస్ వాంచు కమిటీ, 72లో కేఎస్ రాజ్ కమిటీ, 77లో సిసి చోక్స్ కమిటీ, 81లో ఎల్కే ఝా కమిటీ, 91లో ఆర్ చెల్లయ్య కమిటీ, 2002లో విజయ్ కేల్కర్ పార్థసారథి కమిటీ, 2012లో షామ్ కమిటీ అన్నమాట. అయితే ఈ కమిటీలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే పన్ను సంస్కరణల గురించి వచ్చినటువంటి కమిటీలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్చరీ ఛాంపియన్షిప్ అన్నమాట మనకి. అయితే సౌత్ కొరియాలో జరిగింది ఆర్చరీ ఛాంపియన్షిప్.
కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచారనమాట. ఎవరు అంటే రిషబ్ యాదవ్, ప్రథమేష్, అమన్ సైని వీళ్ళ ముగ్గురుతో కూడినటువంటి భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది. అలాగే కాంపౌండ్ టీమ్ ఫైనల్ పోరులో వచ్చేసి తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సిల్వర్ మెడల్ అనేది వచ్చింది. అంటే వీళ్ళ ముగ్గురికి గోల్డ్ మెడల్ వస్తే ఈ అమ్మాయికి మాత్రం సిల్వర్ మెడల్ అనేది వచ్చింది అనమాట. అలాగే 8 సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ వచ్చేసి సెప్టెంబర్ 8 కదా. సో సెప్టెంబర్ 8 వచ్చేసి మనకి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనమాట. ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని యునెస్కో తీర్మానించడం జరిగింది 1966 అక్టోబర్ 26న. అయితే మనకి ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 73.9 కోట్ల మంది ప్రజలకు ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలు అనేవి లేవన్నమాట. 10 మంది పిల్లల్లో 4 చదవడంలో కనీస నైపుణ్యాలు కూడా అందుకోలేకపోయారు. 2023లో 27.2 కోట్ల మంది పాఠశాల విద్యకు దూరంగా కూడా ఉన్నారనమాట. మరి 2025 యొక్క థీమ్ ఏంటి అంటే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అనమాట. ఇది థీమ్ అనమాట 2025 యొక్క థీమ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కాళోజీ పురస్కారం 2025. ఈ కాళోజీ యొక్క బిరుదు వచ్చేసి ప్రజాకవి మరియు పద్మ విభూషణ్. మనకి ఎవరు ఎంపిక అయ్యారు ఈ కాళోజీ పురస్కారం కింద అంటే నెల్లుట్ల రమాదేవి ఎంపిక అవ్వడం జరిగింది. జనగామ జిల్లాకు చెందిన ఈమె. మరి మనకి ఈ అవార్డుని ఎంపిక చేయాలి అంటే లోక కవి మరియు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయిన అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి నిపుణుల కమిటీ ఈ అమ్మాయి పేరు నెల్లుట్ల రమాదేవి గారి పేరుని సిఫారసు చేయడం అనేది జరిగిందనమాట. అలాగే 9 సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్ వచ్చేసి రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటరోమిక్స్ సక్సెస్ అయిందనమాట. ఈ వ్యాక్సిన్ తయారీలో mRNA టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది. ఇవి ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.